కోరేషు కోరేష్ ద గ్రేట్ ఎలాగయ్యాడంటే దేవుని ఆజ్ఞను శిరసా వహించాడు. ఆయన్ని ప్రేమించాడు, ఆయన ఆజ్ఞను శిరసా వహించాడు, ఘనకార్యం కల్పించాడు. కాబట్టి దేవుని దృష్టిలో అతడు ఘనుడైనాడు. అది కోరేష్ ద గ్రేట్ అంటే మనుషులు ఆయన ఘనుడిగా చేయలేదు, కానీ దేవుని చేత ఘనుడిగా ఎంచబడిన వాడు. కోరేష్ జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు కోరేషు రాజు గనక ఆయన చేతులు అన్ని అధికారాలు ఉన్నాయి గనక చేయగలిగాడు. నా వల్ల ఏమవుద్దంటే ఆవగించంత విశ్వాసం ఉంటే చాలన్నాడు దేవుడు. కాబట్టి దేవుని పని చేయటంలో పర్ఫెక్ట్ గా ఆయన కోరుకునేది ఆవగించంటే చిన్నది అని కాదు, కానీ ఆవగింజని ఎటు తిప్పి చూసినా ఎక్కడ లోపం అనేది కనపడదు. అలా లోపరహితంగా ఆయన ఆజ్ఞను అనుసరించిన వారిని దేవుడు ఘనుడుగా చేస్తాడు, అందులో సందేహం లేదు. ఇది మొదటి పాయింట్. రెండో విషయానికి వస్తే మనకి ఒక సందేహం రావచ్చు. అంటే పెద్ద ఇంట్రెస్టింగ్ గా ఈ ఎజ్రా, నెహెమ్యా తర్వాత ఎస్తేర్ గ్రంథాలు ఉండకపో